ముఖ్యంగా మొదట ఒక అంశం, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కన్ నరసింహులు గారు. బహుశా షాద్నగర్లో అందరూ ఆయనకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. సార్ నరసింహ సార్ అని మాట్లాడతారు. కారణం ఏంటిదంటే ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి ఆయన చేసిన సర్వీసు, డెవలప్మెంట్ విషయంలో కానీ ఆ పూజా కార్యక్రమాలు కానీ దానికి సంబంధించి ఆయనకు ఒక రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. కాబట్టి సహజంగా షాద్నగర్లో ఏ రాజకీయ పార్టీల వాళ్ళైనా నరసింహ గారి గురించి పెద్దగా ఆయన విమర్శించడం కానీ అట్లా ఏం చేయరు. కానీ ఈరోజు ఆయన దురదృష్టం మరి, లేకపోతే ఆయన ఉన్నది బయట పెట్టుకున్నాడు. ఆయన అమరావతి పోయి అంటే అక్కడ జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడులో అనుచితమైన వ్యాఖ్యలు తెలంగాణ ప్రాంతాన్ని ఉద్దేశించి, తెలంగాణ అస్తిత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దాన్ని భారత రాష్ట్ర సమితి తరఫున, షాద్నగర్ నియోజకవర్గం నుంచి పేరు తరఫున, రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్గా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బక్కని నరసింహులు గారి వ్యాఖ్యలు అర్థరహితం, మూర్ఖత్వానికి నిదర్శనం. ఈ మాట ఎందుకంటున్నామంటే, గతంలో ఆయన మాట్లాడిన సందర్భం కూడా చెప్తాను నేను మీకు. గతంలో రాజులు తమ దగ్గర కొంతమంది జీతగాళ్ళను పెట్టుకున్నారు. ఆ జీతగాళ్ళ పని ఏంటిదంటే రాజుని పొగుడుతూనే ఉండాలన్నమాట. అంటే రాజును ప్రసన్నం చేసుకోవాలి, పొగుడుతారు. ఎంత రాజును పొగిడితే, ఎంత రాజుకు నచ్చినట్టు మాట్లాడితే ఆ రాజు ముత్యాలహారం వేసుడు, లేకపోతే పక్క నుంచి బంగారు నాణాలు తీసి ఇచ్చుడు, ఇట్లాంటివి ఉంటాయి. అంటే రాజు మెప్పు కోసం పనిచేసేటువంటి జీతగాళ్ల వ్యవస్థ రాచరిక పాలనలో ఉండేది. ఈరోజు బక్కన్ నరసింహులు గారు పోయి ఆ మహానాడు మీటింగ్లో చంద్రబాబు నాయుడు ముందల తెలంగాణ ప్రాంతానికి బద్ధ వ్యతిరేకి అయినటువంటి చంద్రబాబు నాయుడు సమక్షంలో చంద్రబాబు ప్రసన్నం కోసం తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ అత్యంత నీచంగా, దుర్మార్గంగా మాట్లాడేది. బక్కన్ నరసింహులు గారికి కంటే నేను వయసు చిన్నోడిని కాకపోతే ఆయన పురాణాలు ఎక్కువ చదివారు, నేను చరిత్ర ఎక్కువ చదివాను. ఆయనకు పద్యాలు, శ్లోకాలు ఎక్కువ వస్తాయి, నాకు ఉద్యమ నినాదాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి నా పద్ధతిలో ఆయనకు అర్థమయ్యే విధంగా సమాధానం చెప్పాలనుకొని అనుకుంటున్నా. వాస్తవానికి రాజకీయాల్లో పూజకు పనికిరాని పువ్వు లాంటి వ్యక్తి. పూజకు పనికిరాని పువ్వు అని ఎందుకంటున్నా అంటే, పూజకు పనికిరాని పువ్వు మీకు అందరు తెలుసు, మొగిలి పువ్వు. మొగిలి పువ్వును పూజకు పనికిరాని పువ్వు అంటారు. ఎందుకు అంటే దానికి శివుడి శాపం ఉన్నది కాబట్టి ఉన్నది. అన్ని పువ్వులను దేవుడికి పెడతారు కానీ మొగిలి పువ్వును పెట్టరు. గన్నేరు పువ్వులను కూడా కొన్ని పూజల్లో వాడతారు, కానీ మొగిలి పువ్వును మాత్రం వాడరు. కానీ అన్ని పూలలో కంటే ఎక్కువ సుగంధం వస్తుంది మొగిలి పువ్వు నుంచి. మొగిలి పువ్వును ఎందుకు వాడరు అంటే అదే ఒకసారి అబద్ధం చెప్తారు. అబద్ధాలు చెప్పినందుకే పూజకు పనికిరాని పువ్వు అయింది మొగిలి పువ్వు. తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత రాజకీయాల్లో బక్కన్ నరసింహులు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు జీతగాడు మాత్రమే. ఇక్కడ రాజకీయాలకు ఆయన పూజకు పనికిరాని పువ్వు. హైదరాబాద్ రాష్ట్రానికి అంటే 1948 చరిత్రకు సంబంధించిన అంశాలు చెప్పాలి. బక్కన్ నరసింహులు గారి గొప్ప వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి, 48లో తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం చేయబడిన తర్వాత 52లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో షాద్నగర్ నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి, అంటే ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతం, అందులో కేవలం 60% భాగమే, 40% భాగము కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో, మరాఠ్వాడ ప్రాంతంలో, కర్ణాటక బీదర్, గుల్బర్గా, రాయచూర్ ఆ ప్రాంతాల్లో ఉంది. ఈ ప్రాంతం మొత్తానికి షాద్నగర్ మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. షాద్నగర్ మొదటి ఎమ్మెల్యే బూర్ల రామకృష్ణరావు గారు. ఈ నేలపైనే 5 సంవత్సరాలు 1994 నుంచి 99 వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి బక్కన్ నరసింహులు గారు ఈ ప్రాంత విలువను దేశంలో ఇనుమడించేటట్టు మాట్లాడాలి కానీ షాద్నగర్ పేరు సిగ్గుపడేటట్టు మాట్లాడింది పోయి పక్క రాష్ట్రానికి పోయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది 2014లో, ఇప్పుడున్నది 2026లో. 12 సంవత్సరాల తర్వాత కూడా చంద్రబాబు చెంచాలు, చంద్రబాబు జీతగాళ్ళు అంటే నరసింహ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ, లేకపోతే సమ్ సెక్షన్ ఆఫ్ ప్రసార మాధ్యమాలు కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల తమ అక్కసును వెళ్ళగక్కుతూనే ఉన్నారు.
దానికి నిదర్శనం వాస్తవానికి అక్కడ ప్రాంత ప్రజల్లో తెలంగాణ పట్ల పెద్ద ఏం లేదు, కానీ హైదరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ మీద ఆధిపత్యం పోయిందనేటువంటి బాధతోటే తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని నింపుకునే కొన్ని శక్తులు, ఆ శక్తులకు ఊడిగం చేస్తున్నది బక్కన నరసింహులు లాంటి వారు. ఇలాంటి వాళ్ళే చేస్తున్నారు. బక్కన నరసింహులు గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి మీకు కూడా వినిపిస్తాను. నేను దాంట్లో మాటకు మాట నేను సమాధానం చెప్తా. పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. డిక్షనరీ లేదంటున్నాడు. డిక్షనరీ అంటే అర్థం ఏంటి తెలియదని నిఘంటువు అంటారు. అంటే ఒక భాషలో ఒక పదం ఉంటే ఒక భాషకు సంబంధించిన ఒక పదానికి ఇంకో భాషలో తర్జుమా చేసి మీనింగ్ చెప్పేది డిక్షనరీ. మరి బక్కన నరసింహులు గారు చదివేందో నాకు తెలియదు, నేను డిగ్రీ వరకు చదువుకున్నా. డిక్షనరీ ఎందుకు వాడతారు బక్కన నరసింహులు గారికి తెలియదు. తెలంగాణ అనేది చరిత్ర. బక్కన నరసింహులు గారు చదవాల్సింది డిక్షనరీ కాదు, చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర చదివితే, చరిత్ర గురించి తెలుసుకుంటే తెలంగాణ అనేది ఎక్కడుందో అర్థమవుతుంది. వేరే ప్రాంతానికి చెందిన తెలంగాణ బిడ్డగా, అంటే మూలాలు వేరే రాష్ట్రానికి వేరే ప్రాంతానికి చెందిన తెలంగాణ బిడ్డగా ఇక్కడ ఐఏఎస్గా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు చాలా క్లియర్గా అది మన మిస్ వరల్డ్ పోటీలు మిస్ వరల్డ్ పోటీలు జరిగినప్పుడు ఆ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం 2500 సంవత్సరాల నుంచి తెలంగాణ పదమెట్ల రూపుదిద్దుకున్నది, దీని అస్తిత్వం ఏందని సోదాహరణలతోటి ఆమె వివరించి చెప్పారు. కావాలంటే అదొకసారి నరసింహులు గారు చూసుకోవాలి. నరసింహులు గారి ఫాలోవర్స్గా పిలువబడే పిడికడు మంది షాద్నగర్లో ఉన్నారు కదా, ఆ పిడికడు మంది కూడా చూసుకోవాలి. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండు. తెలంగాణలో ఏమన్నాడు? స్వార్థపరులు ప్రాంత విభేదాలు తెచ్చిర్రా. తెలంగాణ ప్రాంత విభేదాలు తేలే, ప్రాంత హక్కుల కోసం పోరాడింది. ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్ల కోసం పోరాడింది. ఉద్యోగాల కోసం, ఈ ప్రాంత బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాల కోసం కొట్లాడింది. ఇక్కడ అస్తిత్వం కోసం వందలాది మంది కాల్పులలో చనిపోయారు, వందలాది మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇది రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, స్వార్థం ఏది స్వార్థం? తెలంగాణ ప్రజలు తమ ఉద్యోగాలు తమకు కావాలనుకోవడం స్వార్థమా? తమ నీళ్లు తమకు కావాలనుకోవడం స్వార్థమా? తమ కరెంటు తమకు కావాలనుకోవడం స్వార్థమా? తమ ప్రాంతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టుకోవాలనుకోవడం స్వార్థమా? బక్కన నరసింహులు గారు చెప్పాలి, ఏ స్వార్థపరులు? తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ గారు 2001లో స్థాపించారు. 2001 నుంచి పరిణామక్రమంలో జరిగినటువంటి ఉద్యమంలో భాగంగా 2009లో ఆమరణ దీక్షకు పోయారు, కేంద్రాన్ని ఒప్పించారు. 2014లో సకల జనులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాలు ఏకమై సాధించుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశ చిత్రపటంలో ఒక స్టేట్, ఒక జియోగ్రాఫికల్ మ్యాప్. ఇప్పుడు బక్కన నరసింహులు గారు చదవాల్సింది డిక్షనరీ కాదు, చరిత్ర చదవాలి తెలంగాణ గురించి సంబంధించి. ఇప్పుడు తెలంగాణ ఎక్కడుందో తెలుసుకోవడానికి జియోగ్రఫీ కూడా చదువుకోవాలి, భౌగోళిక శాస్త్రం కూడా బక్కన నరసింహులు గారు చదువుకోవాలి. కావాలంటే ఆ మ్యాప్స్, ఆ పుస్తకాలు కావాలంటే పంపిస్తాయి, కావాలంటే దొరుకుతాయి, లైబ్రరీలో దొరుకుతాయి. డిక్షనరీలో షెల్ఫ్ ఒకలా ఉంటే చరిత్ర షెల్ఫ్ కూడా ఒకటి ఉంటుంది, అలా చూసుకుంటే తెలంగాణ దొరుకుతాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రాంతం మీద నిరంతరంగా జరుగుతున్న కుట్రల్లో భాగమే బక్కని వ్యాఖ్యలు. చంద్రబాబు డైరెక్షన్లో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి చంద్రబాబు తాబేదారులు ఆడుతున్నటువంటి నాటకాల్లో భాగమే ఈ మాటలు. ఇక్కడ చాలామంది పనులు మాట్లాడి పొట్ట మీద కడుపు మీద కొట్టిరని మాట్లాడుతున్నారు. అయ్యా బక్కన నరసింహులు గారు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పనిచేసిన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు మాట్లాడతారు ఈ మాట? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పుట్ట కొట్టేట్టు అయిందా? కొంతమంది పుట్ట మీద కొట్టేట్టు అయిందా? కొంతమంది పరిచయ కొట్టామా? తెలంగాణ ప్రాంతంలో నిజంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు పెరిగినాయా తగ్గినాయా? కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టిక్స్ చెప్తాయి. బయటికి పోతే నీ పక్కింటి ఉన్నాయని చెప్తాను, నీ ఇంటి వెనుకలో విషయం అడిగి చెప్తాను. నువ్వు రోజు పోయి కూర్చొని అడ్డల మీద మాట్లాడుతుంటావు కదా, అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగితే చెప్తాను. షాద్నగర్ ప్రాంతంలో షాద్నగర్ ప్రాంతమే కాదు, తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరగందే ఇన్ని లక్షల మంది వేరే రాష్ట్రాల నుంచి పుట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతానికి వస్తున్నారా?
సంవత్సరానికి 14 లక్షల మంది వలస పోయే పాలమూరు జిల్లాలో వలసలు ఆగిపోయి పక్క రాష్ట్రాల నుంచి వ్యవసాయం పనులు చేయడానికి కూలీలు వచ్చే పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాకు వచ్చింది. ఈ విషయం మీకు దృష్టిలో లేదా? మరి ఎవరి పూట చేత ఉండడానికి కుట్రలు చేసేది స్వార్థపరులంటూ? స్వార్థం నీది, నీ యజమానిది, నిన్ను పోషిస్తున్నోడిది. స్వార్థం నీలాంటి వాళ్ళది. నీలాంటి వాళ్ళ స్వార్థానికి తెలంగాణ ప్రాంతాన్ని మరోసారి బలి చేయడం కుట్రవంతులు. అందులో భాగమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి జరుగుతున్న క్రమము. తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపిందే చంద్రబాబు నాయుడు. 2018 ఎన్నికల్లో అసలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ఎందుకు? 2018లో పెట్టుకోలేదా? కాంగ్రెస్తో పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తు పెట్టుకోలేదా? తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి వ్యతిరేకం కాబట్టి ఇక్కడ ప్రజలు దాన్ని తరిమేసిర్రు. టోటల్ జీరో. ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఇక ఎప్పటికీ చోటు లేదు. లోకేష్ ఇక్కడ ఏదో అది ఉదారకం చేస్తా అంటున్నాడు, బలోపేతం చేస్తా అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి సహకారంతో మీరు హైదరాబాద్లో ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు, మీరు వారానికి 3 రోజులు వచ్చిపోవచ్చు. మీ కాన్వాయ్లకు తెలంగాణ ప్రజల జీతాలతో పన్నులతోటి జీతాలు తీసుకుంటున్న తెలంగాణ పోలీసులు మీకు రక్షణకు విధులు నిర్వహిస్తూ ఉండవచ్చు. తెలంగాణ ప్రజలు మీ రక్షణ కోసం డబ్బులు ఖర్చు పెడుతూ ఉండవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ ఇక అది ఒడిచిన ముచ్చట తెలంగాణ రాజకీయాల్లో. ఇది చాలా క్లియర్గా బకర్ నరసింహ గారి వ్యాఖ్యాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ మన నుంచి బతుకమ్మను తీసేయడంతో మొదలైంది. తెలంగాణ నెంబర్ ప్లేట్లు తెలంగాణ స్టేట్ టీఎస్ అని పెడితే దాని ఎస్ తీసేసి జీ పెట్టిర్రు. తెలంగాణ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అంటే ఒక రాష్ట్ర అస్తిత్వాన్ని చూపించే పదం కాబట్టి దాన్ని తీసేసిర్రు. నేను పనిచేసినటువంటి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ టీఎస్సియు అంటారు దాని బోర్డు ఈరోజు చెడిపేసి తెలంగాణ సహకార యూనియన్ అని పెట్టిర్రు. రాష్ట్ర అనేది తీసేసిర్రు, ఎస్ తీసేసి జీ పెట్టిర్రు. అంటే ఈ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఉన్నది అన్నదాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేని సమైక్య శక్తులే ఈరోజు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఇది గమనించుకోవాల్సింది తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత. ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశం నుంచి నేను తెలంగాణ రాష్ట్ర యువతకు, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా యువతకు, అత్యంత ముఖ్యంగా షాద్నా నియోజకవర్గ యువతకు చెప్పొచ్చేది ఒకటే, గులాబీ బనో గులాబీ చోడో రకరకాల నినాదాలతో వేరే పార్టీల జెండాలు పట్టుకొని తిరుగుతున్న యువతకు కూడా నేను పిలిపిస్తున్నా. ఆస్తులు పంచుకునేటప్పుడు అన్నదమ్ముల మధ్యలో విభేదాలు ఉండొచ్చు, కానీ తల్లి మీద చేయడానికి వస్తే అన్నదమ్ములు నలుగురు ఒక్కటి కావాలి. ఇది ధర్మం, అదే నీతి. ఈరోజు తెలంగాణ తల్లికి, తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి ముప్పు వాటిల్లుతున్న ఈ సమయంలో ఏకం కావాల్సిన బాధ్యత తెలంగాణలో పుట్టిన ప్రతి యువతకు ఉన్నది. యువతకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అత్యంత ఆషామాషిగా టెక్నికల్గా కేక్ కట్ చేసినట్టు రాలేదు. 52 తర్వాత ఫజల్ అలీ కమిషన్కు వ్యతిరేకంగా ఈ ప్రాంతం ఉద్యమించింది. 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును వ్యతిరేకించింది. 69లో ఉద్యమించింది. 69 ఉద్యమంలో దాదాపు 370 మంది చనిపోయిర్రు, ఒక 300 మంది అడ్రస్ గల్లంతైంది. అప్పటి నుంచి జరిగిన పోరాటాల్లో యువతదే ప్రధాన పాత్ర. ఇప్పుడు యువతకు చేసే విజ్ఞప్తి ఒక్కటే, వేరే పార్టీ జెండాల గులాబీ చోడో గులాబీ బనో. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ ప్రాంతానికి రక్షణ ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువత అందరినీ ఏకం కావాలని పిలుపునిస్తున్నాను.